Hello guys, welcome back to the channel. This is always Bobby. Good morning from ఔరంగాబాద్ అంటే ఎల్లోరా కూడా అంటారు. సో కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే టీ షర్ట్ తీసి గేర్ అయితే వేసుకున్నాను. సో ఇంటికి వెళ్ళి ఫుల్గా వాష్ చేసుకోవాలి. సో నాకైతే హైదరాబాద్ ఎప్పుడెప్పుడు వెళ్దాం అని ఉంది. సో ఇంక లేట్ చేయకుండా మధ్యలో ఎక్కడన్నా ఆగితే ఆగుదాం, లేదంటే డైరెక్ట్గా 1:12కి అలా ఆగి అప్పుడు డైరెక్ట్ లంచ్ చేసేద్దాం. ఇప్పుడైతే అర్జెంటుగా ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూద్దాం ఎంత కిలోమీటర్ ఉందో. ఓకే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. లెట్స్ గో, ద రైడ్ బిగిన్స్. ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతే చాలు రా బాబు. మనం అటు సైడ్ నుంచి వచ్చినట్టున్నాం నైట్. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. నైట్ బ్యాగ్ పడిపోయింది. రైన్ కవర్ మొత్తం అక్కడక్కడ చిరిగిపోయింది, బాగానే చిరిగిపోయింది. అంటే ఎలా పడిపోయిందంటే, మనకి స్ట్రెచ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ 2 స్ట్రెచ్ బ్యాండ్స్ కూడా ఇంకా అలా కంటిన్యూస్గా స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ఏంటంటే అది సాగిపోయి లోపల రబ్బర్ బ్యాండ్స్లో ఉంటాయి. ఆ రబ్బర్ బ్యాండ్స్ ఏమైందంటే పూర్తిగా తెగిపోయాయి అనమాట. సో అలా కింద పడిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని ఏదో ఒకలా జొగాట్ చేసి నీట్గా మళ్ళీ దాంతోనే టై చేస్తాను అనమాట. ఇంకా ఈసారి మంచిగా డెకత్లాన్కి వెళ్ళి పోయింది ఒక 700 పెట్టి నీట్గా మంచిగా అవి తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడైతే మనకు అంతా బాగానే ఉంది, కానీ మనకి డిసడ్వాంటేజ్ అలా ఏంటంటే మనకి ఫోన్ హోల్డర్ ఉంది. బట్ ఏంటంటే ఐఫోన్ మ్యాప్స్కి యూజ్ చేయకూడదంట. చెప్పాను కదా మీకు లాస్ట్ వ్లాగ్లోనే. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకో తక్కువ బడ్జెట్లోది ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని దాన్ని ఫర్దర్గా యూజ్ చేద్దాం దాన్నే. మనం అయితే ఇప్పుడు కొన్ని థింగ్స్ కొనాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది టాప్ బాక్స్, ఇంకా ప్యానర్స్ కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది ప్యానర్స్ విలువ ఏంటో. అమ్మయ్య, ఫైనల్గా మనం అయితే హైవే మీదకి ఎంటర్ అయిపోయాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి నుంచి. గ్లౌస్ కూడా వేసుకున్నాం. గ్లౌజ్ వేసుకుంటే థ్రాటిల్ కొంచెం ఫ్రీగా ఉంది. హే, ఎద్దుల బండి అయినా చాలా రోజులైంది ఎడ్ల బండి చూసి. ఇప్పుడులో నాకు తెలిసినంత వరకు ఎడ్ల బండ్లు ఎక్కడో రేర్గా చూస్తాం. అయినా మహారాష్ట్ర వాళ్ళు చాలా గ్రేట్, ఇంకా ఎడ్ల బండిలో వాడుతున్నారు. ఒకప్పుడు ఇలా మన ఏపీలో వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా అందరూ ట్రాక్టర్ల వైపు వచ్చేసారు. చాలా ఇంకా చెరుకు తోటలు అవి పండించట్లేదు కదా, సో అందుకని అందరూ నాకు తెలిసి ట్రాక్టర్లకు వచ్చారు. ఫైనల్గా మన డామినర్ అయితే రిజర్వ్లోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి మనం పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేయించేస్తే ఇంకా మ్యాక్సిమం హైదరాబాద్ దగ్గరలోకి కాదు, కానీ ఇంకొక ఫుల్ ట్యాంక్ పడుతుంది. ఈ ఫుల్ ట్యాంక్, ఇంకో ఫుల్ ట్యాంక్. నాకు తెలిసినంతవరకు మీరు చూసే ఉంటారు, ముందు రైడ్లో అంతా 80-90 అంతే, కానీ ఈ రైడ్లో మాత్రం చాలా రష్ చేస్తున్నాను. ఎందుకంటే అంత వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది నాకైతే. ఈవినింగ్ 5 లోపు రీచ్ అయిపోతే బెస్ట్. నాకైతే ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేద్దాం ఉంది. మనం ఇప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయినా సరే అక్కడ ట్రాఫిక్ దొరకనంత వరకే. అక్కడ కానీ ట్రాఫిక్ కానీ దొరికామంటే ఇంక మన పని అయిపోయినట్టే. మనం కరెక్ట్గా 5 కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అదే 5కి మనం సిటీలోకి ఎంటర్ అయ్యామంటే ఇంకా మనకు నరకమే. ఇంకా ఎందుకంటే ఇంకా అప్పటి నుంచి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, మామూలుగా ఉంటుంది. డామినర్ నుంచా ఇంకా పొగలు కక్కేస్తుంది. ఇంకా అందుకే మ్యాక్సిమం మనం ట్రాఫిక్ దొరకకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే ఇంకా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయకుండా వెళ్తే మాత్రం ఇది రిలీజ్ చేసిన హీట్కి మన కాళ్ళు మామూలుగా కాలం చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది అయితే. అమ్మయ్య, ఫైనల్గా పెట్రోల్ బంక్ కనిపించింది నాకు. లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది. నాకు తెలిసినంత వరకు యూటర్న్ తీసుకొని వెళ్ళాలనుకుంటాను. యూటర్న్ తీసుకొని అలా వెళ్తే అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది మనకి. చూద్దాం, పెట్రోల్ ఉండాలని కోరుకుందాం. ఇంక పెట్రోల్ లేకపోతే ఇంకా మనకున్న రేంజ్లో ఒక 30-40 km వెళ్తుంది. ఇంకా దాంతోనే ఇంకా రేంజ్లో మనం పెట్రోల్ బంక్ ఎదుక్కోవాలి.
చూద్దాం, దేవుడిని గట్టిగా కోరుకుందాం పెట్రోల్ ఉండాలని. అమ్మయ్య, ఫైనల్గా మనం అయితే పెట్రోల్ బంక్ వచ్చాం. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా బ్రేక్లు ఎక్కడ తీసుకోకుండా వెళ్ళిపోతాం. అమ్మాయి రౌండ్లు కొడుతున్నాం. ఫుల్ ట్యాంక్. ఓ అంతే. वो डाला अभी क्या बैठेगा, गिर जाएगा ना। डाल डाल डाल। अरे भाई गिर जाएगा साहब, ये नजीक आ गया। दिमाग ఫైనల్గా ఫుల్ ట్యాంక్ పట్టించుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా చలో. ఇప్పుడైతే నేను 110లోనే 100స్లోనే క్రూజ్ చేస్తున్నాను. ఇంకా రష్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సోలాపూర్ ఇంకా 237 km ఉంది. ఇంకా మనం ఎక్కడ ఆగకుండా ఫుల్ రష్ చేద్దాం. ఇందాక మనం యూటర్న్ తీసుకొని వచ్చాం కదా, అది ఎక్కడి నుంచే. చలో ఇంకా మనం డైరెక్ట్ సోలాపూర్కే ఇంకా నెక్స్ట్ బ్రేక్ ఏమైనా తీసుకుంటే ఇంక సోలాపూర్ దగ్గర తీసుకుందాం, లేదంటే ఇంక తీసుకోవద్దు. చూద్దాం. ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చూద్దాం ఇంకెక్కడన్నా ఆగి తిందామంటే సోలాపూర్ దగ్గరలోనే తిందాం. ఇంకా వెనకదర వెళ్తే ఇంకా టైడ్ ప్లస్. ఇంకా ఆడు నిజంగా ఎంత పొగ వదులుతున్నాడంటే ఆడి బండితోని ఇంకా సిగరెట్లు కాల్చిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయిపోద్ది, అలా వదులుతున్నాడు ఆడు. మనం టీ ఏదైనా తాగుదాం అనుకున్నాం కదా, ఇక్కడ ఏదో బాదం మిల్క్ షేక్స్ ఏదో ఉంది. ఇక్కడ 2 షేకులు తాగేసి వెళ్ళిపోదాం. మనకి ఇంకా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా ఇంకా లంచ్ కూడా చేయకుండా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోదాం ఒక షేక్ తాగేసి. చలో ఫైనల్గా ఇంకా టీ బ్రేక్ అయితే తాగుదాం అనుకున్నాను, కానీ టీ బ్రేక్ ఆగలేదు. ఒక ఫలుడా అయితే ఆర్డర్ పెట్టాను. ఫలుడా వచ్చి ఇది. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం డైరెక్ట్ ఇంకా హైదరాబాద్. ఇంకో మా అయితే ఒక 1-2 బ్రేక్స్ మించి తీసుకోవద్దు. ఇంక తినేసిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా బైక్ సర్వీసింగ్ ఇచ్చి ఇంకా నేనైతే ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాను. అటు నుంచి అటు బండి హైదరాబాద్లో పెట్టేసి ఫైనల్గా ఒక బాదం మిల్క్ ఒక ఫలూడా తాగేసాను. కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంక ఈ ఎనర్జీతోనే ఫుల్ రష్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. హైదరాబాద్ 260 km. ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఇంకా మనకి హైదరాబాద్ వరకు ఇంకా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. సో బైక్ అప్పుడే రిజల్ట్లోకి వచ్చింది. ఇంకెక్కడ బంక్ కనిపిస్తే ఆ బంక్లో దూరేసి పెట్రోల్ కొట్టించుకోవడం. లెఫ్ట్కి వెళ్ళమంటుంది అక్కడ. ఆ హైవే ఎక్కలేమో, అటు ఉంది కదా అక్కడ కనిపిస్తుందా హైవే. సార్ హైదరాబాద్ చూద్దాం. ఓకే యూటర్న్ ఉంది, లెట్స్ గో. వెళ్ళి ఫుల్ ట్యాంక్ పట్టించుకుంటే పని అయిపోద్ది. మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే నాకు తెలిసినంత వరకు ప్రతి పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు కూడా మనం యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం. మీరు గమనించారా లేదా? చూద్దాం ఈ ఫుల్ ట్యాంక్ సరిపోతుందో. నాకు తెలిసినంత వరకు ఇంకో ట్యాంక్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే
మనం చాలా స్పీడ్గా రష్ చేస్తున్నాం. నాకు తెలిసి 80-90లో వెళ్తే పర్లేదు. మనం గట్టిగా కానీ రష్ చేస్తే ఇంకో ఫుల్ ట్యాంక్ పట్టదు, కానీ ఒక 500-400 సరిపోద్ది. కానీ మనం కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం బెస్ట్. మళ్ళీ ఎక్కడికన్నా హైదరాబాద్లో బయటికి వెళ్ళినా సరే అక్కడ కూడా సరిపోద్ది. ఫైనల్గా మన బైక్ అయితే ఫుల్ ట్యాంక్ పట్టించేసాం. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మెయిన్ హైవే మీదకి ఎంటర్ అయిపోయి ఇంకా లేట్ చేయకుండా ఏ ఫ్యూల్ బ్రేక్స్ ఇంకా బ్రేక్స్ అవి తీసుకోకుండా సీదా వెళ్ళిపోదాం ఆరామ్సే. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు నుంచి చాలా గట్టిగా రష్ చేస్తానేమో, నాకు తెలీదు. మ్యాక్సిమం రష్ చేసుకొని వెళ్ళిపోతాను బెస్ట్. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆతృత చాలా ఎక్కువ ఉంది నాకైతే. చూద్దాం, ఇంటికి వెళ్ళి టైంకి 5కి రీచ్ అవుతాం, 7కి రీచ్ అవుతాం, చూద్దాం. ఆ ముందున బోర్డు ఉంది ఇంకా ఎన్ని కిలోమీటర్లో. విజయవాడ 586, హైదరాబాద్ 304 ఉంది. ఇంకా చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాము. చెప్పరిని చూపిస్తాను ఇప్పుడు. చెప్పరి రైడర్ అది మామూలుగా ఉండదు. అది అన్న చూసారా, ధూమ్ బైక్ నడుపుతున్నాడు. ధూమ్ చాలే చాలే. పాపం నామినర్ పవర్ తెలియలేదు కుర్రోడికి. ఏటో భాయ్. Bye guys, bye. subscribe to my channel. YouTube में always Bobby. సో అందాక అందరూ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. More than lovers, destined to find one another. Like lightning and thunder, can't have one without the other. It was raining in the stars, we can't be torn apart. ఫైనల్గా మళ్ళా ఇంకో ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. ఇంకా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇంకో 80 km ఎంత ఉంది. చాలా టైం ఇక్కడ వేస్ట్ అయిపోయింది. కార్డులు పనిచేయలేదు, యూపీఐ కూడా పనిచేయలేదు. సో లాస్ట్కి ఏదో ఒకలా అయ్యిందన్నమాట.
సో చలో సో ఇక్కడేదో వాటర్ ఫాల్స్ ఉంది చూసారా, అది తెలిసి పైప్ ఏదో పగిలిపోయినట్టుంది. వాటర్ ఫాల్స్ ఫైనల్గా హైదరాబాద్ అయితే 80 గేమ్ ఉంది. చాలా ప్రశాంతం. ఎస్ఆర్ నగర్కి ఇంకో 40 గేమ్ ఉంది. ట్రాఫిక్ బాబు ఎంత ఉంది, ట్రాఫిక్ అసలు చాలా దారుణంగా ఉంది. నా కాళ్ళు కాలిపోతున్నాయి. స్లోగా డ్రైవ్ చేస్తే ఇదే పోతా, కాళ్ళు కాలిపోతాయి. ఇంజన్ హీట్ మామూలుగా లేదు. లారీలు ఇక్కడే లారీలు అన్నీ, అందుకే ట్రాఫిక్ జామ్. లారీలు అసలు లోపలికి చెయ్యం. వచ్చాను కిందకి రా. సో ఈ ట్రాఫిక్ని అంతా దాటుకొని రాబోతుకి టైం అయింది. సో ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. రైడ్ సేఫ్, రైడ్ రెస్పాన్సిబుల్, కీప్ ఎక్స్ప్లోరింగ్. That's it for today guys. See you in the next vlog. Bye bye.